చాలా బాధాకరం ఏంటంటే చాలా దుఃఖకరం ఏంటంటే ఇప్పుడున్న ఈ కేంద్ర ప్రభుత్వానికి ఈ పార్టీకి ఆ బీజేపీ పార్టీకి సిగ్గుశరం కూడా లేదండి. కనీసం సిగ్గుశరం ఉంటుంది, కనీసం ఇవ్వాలని ఏమైనా అనుకుంటారేమో. చిచి, చాలా దరిద్రం, చాలా దరిద్రం చాలా విషయాలలో. ఈ భారత సమాజం అనుకున్నట్టు పురోగమించాలంటే ఈ దరిద్రం కొట్టు పార్టీని కూకటి వేలతో పీకి బెంగాల్ ఖాతాలో పారేయాలి. ఎస్, చేస్తాం, తప్పకుండా పని చేస్తాం, 100% చేస్తాం. బాగా పొగరు కూడా నెత్తికెక్కింది వీళ్ళకు. ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎటు పడితే అంటే మాట్లాడు, కన్ను నెత్తికొచ్చి బాగా అడవులు జమాబందీ చేస్తున్నారు. తప్పకుండా కూకటి వేలతో పెకిలించి పారేస్తాం. ఎస్, ఏం అవసరమో దేశంలో చేస్తాం. ఈ దేశం నిద్రాన్నమై లేదు, దేశంలో శక్తి లేక శాతగాకే లేరు. ఇక్కడ ఉద్యమిస్తాం కదా, అవసరం అనుకుంటే ఏం చేయాలో చేస్తాం కదా. నోరు మూసుకొని పడి ఉంటామా? మీ దుర్మార్గాలను పీకి అవతల వారేస్తాం. ఎస్, ఆల్ సైడ్ అండ్ దిట్ ఈస్ డెమోక్రసీ. చాలా చాలా బాధ కలుగుతుందండి. ఎంత కురుస బుద్ధున్న ప్రధానమంత్రి ఉండే దేశంలో అంటే చాలా వెరీ షార్ట్ సైటెడ్ ప్రైమ్ మినిస్టర్. నేను బాధతో చెప్తాను ఈ మాట. భారతదేశంలో పరిశ్రమలు పెరిగినాయి, వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి, మంచి వచ్చాడను. తెలివిగల రాష్ట్రాలన్న కాడ ఇంకా ఎక్కువ వస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పెరుగుతూ ఉంది, ఐటీ పెరుగుతూ ఉంది, మంచి పాలసీల కాడ అద్భుతమైన పెట్టుబడులు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏమైపోయిందంటే ఈ సంస్థల మధ్య, ఈ సంస్థలలో పనిచేసేటువంటి అత్యధిక పెట్టుబడిదారుల మధ్య గొడవలు జరుగుతాయి అప్పుడప్పుడు. కోర్టులలో పరిష్కారాలు కావాలంటే చాలా సమయం పడుతుంది. దానికి ఏం చెప్పింది ప్రపంచం మొత్తం, ఆధునిక ప్రపంచం అవలంబిస్తున్న పద్ధతి ఏంది? ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం అంటారు దాన్ని. కోర్టు బయట పంచాయతీలు తెంపుకున్నాడు. కోర్టులలోని సంవత్సరాలు, దశాబ్దాలు వెయిట్ చేయడం కాకుండా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం అని అంటారు దాన్ని. యావత్ ప్రపంచం అవలంబిస్తుంది అది. దాని నుంచి పుట్టుకొచ్చిందే మన లోకాయుక్త. అవుట్ ఆఫ్ ద కోర్టు అక్కడ పరిష్కారం చేసుకుంటారు. అందులో నుంచి పుట్టుకొచ్చేటియే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజంలో భాగంగా వచ్చేటువంటివి ఆర్బిట్రేషన్ సెంటర్స్. అవి మన దేశంలో లేవు. మన దేశంలో లేక మన సింగపూర్లో ఉంది, దుబాయ్లో ఉంది, ఈ మధ్య పెట్టినరు. మొదటి నుంచి లండన్లో ఉంది, జెనీవాలో ఉన్నట్టుంది బహుశా. సరే, యూఎస్లో వాళ్ళకున్నాయి, మన ఇండియాలో లేదు. మనోళ్ళు కూడా పంచాయతీ తెంపుకుంటే అడవి తెంపుకుంటారు. నాకెవరో చెప్తే నేను మన సుప్రీంకోర్టు సిజేఐ గారు రమణ గారు ఇక్కడనే వారి జీవితం ప్రారంభించారు మన హైదరాబాద్లో. అనేక ఏళ్ళు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిండ్రు. తర్వాత హైకోర్టు జడ్జి అయిన వారు, ఆ తర్వాత సుప్రీంకోర్టు జడ్జి అయినారు. ఈ మధ్య అఖిల భారత ఉన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి అయినారు. నేను వారిని ప్రార్థించాను. హైదరాబాద్ మంచి అంతర్జాతీయ సిటీ కదా, మంచి కాస్మోపాలిటన్ కల్చర్ ఉంటుంది, మంచి వాతావరణం ఉంటుంది, ఇక్కడ పెట్టండి, మేము అన్ని విధాలు ఎంకరేజ్ చేస్తామని చెప్పారు. వారు దయదలిచి, ఎస్, నేను ఇక్కడ పెరిగిన వాడిని, నాకు కూడా ప్రేమ ఉంది, తప్పకుండా హైదరాబాద్కు అర్హత ఉంది అన్ని రకాలుగా. వారు ఉపన్యాసంలో చెప్పిన మీరందరూ అక్కడ అని. ఇక్కడ మరి మీకు ఖర్చు పెట్టాలి గవర్నమెంట్ అంటే పెడతామని చెప్పేసి హైదరాబాద్ యొక్క ప్రొఫైల్ పెంచాలని, హైదరాబాద్లో ఉండే ఐటీ స్థాయికి, ఇండస్ట్రీ స్థాయికి, మన టీఎస్ ఐపాస్ స్థాయికి, మనకు వచ్చే పెట్టుబడుల స్థాయికి హైదరాబాద్ యొక్క గౌరవాన్ని ఆకాశానికి ఎత్తి పెంచాలని చెప్పి, కొంత ఖర్చు అయినా మంచిది అని చెప్పి ఖర్చుకు భయపడకుండా మనం ముందుకు వచ్చాం. వారు దాన్ని సెటప్ అంతా, దాన్ని మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ల యొక్క పనితీరు మంచిగా గమనించి వాడి స్థాయికి తగ్గకుండా ఉండేటట్టు ఇక్కడ పెట్టాలని చెప్పి పెట్టిండ్రు. ప్రారంభించిన సంస్థ ప్రారంభం కూడా అయింది. దానికి నెలకు ఒక కిరాయి ఇల్లు తీసుకున్నాం. ప్రస్తుతానికి ఇమీడియట్ స్టార్ట్ కావాలి కాబట్టి, కార్యకలాపాలు మొదలు కావాలి కాబట్టి తీసుకొని ఒక 15 కోట్లు పెట్టి దాన్ని అంతా మంచిగా చేసినాం.
దానికంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి కదా అంతర్జాతీయ స్థాయిలో. 3 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఇస్తామని కమిట్మెంట్ ఇచ్చినాం దాని నిర్వహణకు రాష్ట్రం నుంచి గ్రాంట్ కింద. ఏడాదికి 1,60,00,000 రూపాయలు దానికి కిరాయి కడుతున్నాం. సరే అది బాగా పెరుగుతుంది హైదరాబాద్లో, తప్పకుండా ఏ సంస్థ అయినా పెరుగుతుంది. మన హైదరాబాద్ ఎక్కువ చాలా మంచిది. దానికి ఒక మంచి ఎకరానికి 100 కోట్లు విలువ చేసే జాగా 300 కోట్ల రూపాయలు విలువైన స్థలం కేటాయించాం. 50 కోట్లతో బిల్డింగ్ కూడా కట్టబోతా ఉన్నాం. ఇప్పుడు 5వ తారీఖు నాడు ప్రధాన న్యాయమూర్తి గారు దానికి ఫౌండేషన్ స్టోన్ ఇస్తామన్నారు. వెల్కమ్ చెప్పినాం. ఇది దీని వ్యవహారం. ప్రధానమంత్రి గారు వాళ్ళ మీద ఒత్తిడి, అహ్మదాబాద్లో పెట్టాలి, హైదరాబాద్లో ఎందుకు సాగు కొట్టిండ్రు. అరే ఆల్రెడీ మాట ఇచ్చినామండి, చెప్పినాం, ప్రకటించడం అయిపోయిందని చెప్పి స్టార్ట్ చేశారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ వస్తే మా మోడీ గారికి నిద్ర పడతలేదు. ఆయన దేశానికి కాదు ప్రధానమంత్రి, గుజరాత్కే ప్రధానమంత్రి. సిగ్గుతో చెప్తున్నా నేను ఈ మాట, బాధతో చెప్తున్నా, చాలా బాధతో చెప్తాను, మనసు గాలి. దీనికి ఒక శిఖండిని పెడతామని ఇలా బడ్జెట్లో ప్రకటించారు. దీనికి పోటీకి ఒక శిఖండిని డైరెక్ట్ గుజరాత్ అంటే బయట పడితే సిగ్గు వద్దని చెప్పి దాని పేరు గిఫ్ట్ సిటీలో పెట్టి, గిఫ్ట్ సిటీ అట గుజరాత్ ఏంటది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, గిఫ్ట్ సిటీ. మీరు కొట్టుంటే ఎట్లా వస్తుంది? అది అహ్మదాబాద్లో ఉన్నది. నిర్మలా సీతారామన్ గారు, నేను అడుగుతున్నాను, నువ్వు హైదరాబాద్లో నువ్వు కూడా ఈయన్నే బతికినవు, ఈ గడ నీళ్ళు తాగినవు, తెలుగువారి కోడలు అంటావు, నువ్వు ఆత్మద్రోహం చేసుకున్నావు కదా. ఇలా మన హైదరాబాద్ యొక్క ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్కు శిఖండిని తెచ్చిపెట్టింది ఇలా మోడీ గారు అహ్మదాబాద్లో. శాంతి పర్వం శ్లోకం చెప్పినవే నీ ఆత్మ ఘోషించలేదా? ధర్మం గురించి చెప్తూ గింత అధర్మమా? హైదరాబాద్ యువకులారా, హైదరాబాద్ మేధావులారా, ఆలోచన చేయాలి మీరుగా. ఈ బీజేపీ నీతి ఏంది? ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వం. మిమ్మల్ని కూడా కోరుతున్నాను నేను, జర్నలిస్ట్ మిత్రులను, దయచేసి ఇది అన్యాయం కాదండి. కేంద్ర ప్రభుత్వం మ్యాగ్నానిమిటీ ఉంటే, ఆర్థిక శాఖ మంత్రికి మ్యాగ్నానిమిటీ ఉంటే హైదరాబాద్ సెంటర్ను పొగిడి ఉండాలి, తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించి ఉండాలి. మన దేశంలో ఇంతకుముందు లేకుండే తెలంగాణ ప్రభుత్వం మంచిగా ముందుకు వచ్చి వాళ్ళు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇన్ని వసతులు చేసి ఆ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ పెట్టినరు. ఇక 100 కోట్లు హైదరాబాద్కి ఇస్తున్నాము, ఇంకోటి గుజరాత్లో కూడా పెడతామని చెప్తే గమ్మత్ ఉంటుండే, కానీ దీన్ని శిఖండిని పెడుతున్నాము అని చెప్తారు. ఇలా ఇంతకన్నా దిక్కుమ సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందండి. దయచేసి హైదరాబాద్ మిత్రులుగా, హైదరాబాద్ జర్నలిస్టులుగా, తెలంగాణ బిడ్డలుగా మీరు కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఎంత బాధ కలుగుతుందండి. ఇది కేంద్ర ప్రభుత్వం వ్యవహరించే తీరు. ఇదేనా? ఇంత కురుస ప్రధానమంత్రి ఈ దేశానికి, ఇంత షార్ట్ సైటెడ్నెస్సా? ఇదా పద్ధతి? చాలా చాలా బాధపడుతున్నాం, చాలా సిగ్గుపడుతున్నాం. ఇటువంటి నీచమైనటువంటి, సంకుచితమైనటువంటి, కురుసబుద్ధులున్నటువంటి కేంద్రాన్ని కలిగి ఉన్నందుకు చాలా బాధపడుతున్నాం. పెద్ద జోక్ అండి ఇంకోటి ఇలా బడ్జెట్లో, నదుల అనుసంధానం. ఇట్స్ బిగ్ జోక్, జోక్ ఆఫ్ ద మిలీనియం. ఎంత ఆత్మవంచన అంటే ఇలా బడ్జెట్లో చెప్పేది అంతా అబద్ధమే. క్రిప్టో కరెన్సీ మీద 30% పన్ను వసూలు చేస్తాం. తలా తోక ఉందేమన్నా? మైండ్ ఉందా అసలు కేంద్ర ప్రభుత్వానికి? క్రిప్టో కరెన్సీ మీరు ఒప్పుకున్నారా? అఫీషియల్ ఈ దేశంలో? వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు? ఐఎమ్ ఆస్కింగ్ ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, వాట్ ఈస్ ద ఆన్సర్? ఆర్ యూ యాక్సెప్టింగ్ క్రిప్టో కరెన్సీ ఇన్ దిస్ కంట్రీ? ఈజ్ ఇట్ అఫీషియల్? మేక్ ఇట్ క్లియర్. అదర్వైజ్ బుర్ర లేకుండా ఎట్లా చెప్పినావు ఇవాళ 30% ట్యాక్స్ వసూలు చేస్తాను? ఏ పద్ధతిలో చెప్పినావు? దాని ప్రాతిపదిక ఏంది అసలు? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.